అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీని కానీ గెలిపించి మన ప్రజల కొరకు ఏవైతే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో, ప్రజలకు చెప్పిన వాగ్దానాలు చేయలేదే, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మీరందరూ కార్యకర్తలందరూ గట్టిగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెప్పించినందుకు మరి ధన్యవాదాలు చెప్తూ, రేపు రాబోయే ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో మన అందరికీ ముఖ్య కార్యకర్తలకు యూనిట్గా ఉండి రేపు జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ అన్ని కైవసం చేసుకోవాలి, అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీకు గ్రామాలలో అభివృద్ధి చేసుకోవడానికి కానీ, మీకు ప్రాధాన్యం పెరగడానికి కానీ పనికొస్తాయని వారు మెసేజ్ చెప్పడం జరిగింది. మరి తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో బీఆర్ఎస్, బీజేపీ లెక్క మాకు విభేదాలు లేవు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు కలిసి ఒక యూనిటీగా ఉండి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ అభ్యర్థులు కూడా గెలవకుండా కాంగ్రెస్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినందుకు వాళ్ళ వంతు వచ్చేస్తూ ఉంటే మన వంతు కూడా ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేశాయో ఆ వాగ్దానాలన్నీ పోయిన ప్రభుత్వాలు అలా స్వార్థాల కొరకు మన పేరుమైన కోట్లాది రూపాయలు బాకీలు తెచ్చి ఆ బాకీలు కట్టుకుంటూ రుణమాఫీ కానీ, నా చదువుకున్న విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ మనం నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నాం. అవి కూడా సంవత్సరమే లీస్టు తయారు చేస్తూ ఉంటారు గ్రామాల్లో. వాళ్ళకు కూడా 12,000 ఇస్తూ గ్రామాల్లో మనం బీద వాళ్లకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలి. వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమని, మనం కాంట్రాక్టర్లు ఉండాలి, ఏముండాలి, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమని చెప్పారు. దాంట్లో భాగమే ఇవాళ బోధనలు కానీ, ఏడుపెల్లిలో కానీ ఒక 45 రోజుల లోపల, 2 నెలల లోపల మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీకు మనము 5,000 కోట్లతో 5 లక్షలతో ఏ విధంగా మీకు కట్టుతున్నాం, ఒక మోడల్ కూడా కట్టిస్తున్నాం. కాబట్టి ప్రతి మండల్లో ఒక మోడల్ హౌస్ కడుతూ ఉన్నాం. మీకు ఎట్లెట్ల సాంక్షలు వస్తాయో అవన్నీ కూడా మీరే చేసుకోవాలి. అదేవిధంగా ఉపాధి హామీ కానీ, వైట్ కార్డు కానీ, తెల్ల కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఎక్కడ కూడా అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యం చేసి
మన బీద వాళ్లకు అర్హత ఉన్న వాళ్లకు రాకుంటే ఇప్పుడే ఎంక్వైరీ చేసేటప్పుడు మన గ్రామాల్లో మీరందరూ ఎవరన్నా అర్హత లేని వాళ్ళకు కూడా అర్హత కల్పించడానికి కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ చేశాం. కాబట్టి లోన్లను కూడా కొన్ని డిఫెక్ట్స్ వచ్చినాయి, అది చాలా తక్కువ పర్సెంట్. పాస్బుక్లో ఒకటి ఉంటుంది, ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, బ్యాంకులో ఒకటి ఉంటుంది. పేరు ఒకటైనా డిఫరెంట్ పేర్లతో వచ్చినాయి కాబట్టి అవన్నీ రెక్టిఫై చేపిస్తూ ఉన్నాం. మీరు అప్లికేషన్ ఇస్తే కన్సల్ట్ ఆఫీసర్లకు చెప్పి అవన్నీ చేయించేది ఉంది. ఈ 12,000 కూడా ఉపాధి హామీ కూడా అంతే, వైట్ కార్డు రేషన్ కూడా అంతే, ఇళ్ళది కూడా అంతే. ఎవరైతే చిన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళకు హౌస్ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని కాంగ్రెస్ సంప్రదాయం. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ రేపు అందరూ యూనిట్గా ఉండి మండల్లో అన్ని పోస్టులు గెలిపించి మీ అందరూ అర్హత పెంచుకొని మీరు గ్రామాల్లో డెవలప్ చేసుకోవడానికి ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగించుకోండి. కానీ బరాబరి మేము ఉండి పనిచేస్తామని మీరందరూ ధైర్యంగా చెప్పండి. తప్పనిసరిగా మీరందరూ గెలిచిరండి. గ్రామాల్లో ఏదైతే కంపల్సరీ ఏదైతే చేసేది ఉన్నాయో చేపించే బాధ్యత కూడా మనం ఇవన్నీ ఎడ్యుకేషన్లో కానీ, హెల్త్లో కానీ, వ్యవసాయం కానీ, లోన్లు కానీ, ఆధార్ కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేపిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కాంగ్రెస్ ముఖ్యులకు, కార్యకర్తలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.